Thanks to Mixer for this opportunity. Hi everyone. So whatever this video is just my opinion about Shanu in BB5. So before starting it, basically Shanu has huge fan base and everybody knows is he will be one of the top contestants and top 5 also because of fame undi and a lot of YouTube channels undi so and if you see almost all other reviews kuda సన్నీని హైప్ చేస్తూ షన్నుకి ఈక్వల్ కాంపిటేటర్ వచ్చాడని చెప్పారండి. సో ఫస్ట్ నుంచి అదే వేలో పోట్రే అయింది కూడా. ఎస్ అండ్ షన్ను కూడా ఆల్వేస్ ఆ ఫుటేజే బయటకి వచ్చింది. ఈవెన్ దో హీ మైట్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో, బట్ మనకి వచ్చిన ఫుటేజ్ ఆల్మోస్ట్ ఇదే నెగిటివ్ విలన్ వచ్చింది అండ్ బీబీ కూడా దాన్నే చూపించారు. అండ్ డెఫినెట్లీ మనం ఏమైతే చూస్తామో డెఫినెట్గా దాన్ని డిసైడ్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా సో నెగిటివ్ విలన్ పోట్రే అయ్యింది. సో మై హోల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వన్స్ మనకి చాలా నెగిటివిటీ వచ్చిన తర్వాత వెన్ యూ డూ పాజిటివ్ థింగ్స్ ఆల్సో పీపుల్ విల్ థింక్ దీనికోసం ఇచ్చేస్తున్నాడా దీనికోసం ఇచ్చేస్తున్నాడు అనే రేంజ్కి వెళ్ళిపోయిందండి. ఈవెన్ దో హీ వాస్ నాట్ డూయింగ్ ఇంటెన్షనల్లీ, బట్ సమ్ టైమ్స్ అలా వెళ్ళిపోయింది ఎందుకంటే ఫస్ట్ నుంచి అలా చూసారు కాబట్టి. సో ఎనీవేస్ సో హియర్ ఆర్ మై 10 పాయింట్స్ ఆన్ షన్ను. సో ఫస్ట్ పాయింట్, సి డాన్స్ అండ్ స్కిట్స్ అండి. సో వెన్ యూ categories is the talent and definitely అండి he has given his 100% whenever he get a chance to perform. Definitely he has performed very well అండి. డాన్స్లో చాలా గ్రేస్గా చేసేవాడు అండ్ స్కిట్స్ దట్ చారీ క్యారెక్టర్ ఆర్ any character if you give him, so he'll give his best అండి, no doubt about that. And the second, I mean one more point is if he likes or if he don't, definitely we can see అండి, like on his face itself we can see that. So డిఫరెంట్గా మొన్న వీ హ్యావ్ సీన్ దట్ ఎగ్జాంపుల్ లైక్ సన్నీ వాజ్ డూయింగ్ హిస్ క్యారెక్టర్ అండ్ హీ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్. సన్ను హ్యాస్ జస్ట్ టెల్ దమ్ లైక్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ అనేసి. సో దీస్ థింగ్స్ వీ కెన్ సీ ఇట్ ఆన్ హిస్ ఫేస్ ఓన్లీ. లైక్ ఫేక్గా ఉండి వాళ్ళ ముందర సంథింగ్ అని చెప్పి మళ్ళీ వెనకాల వెళ్ళి, సో ఐ డోంట్ థింక్ సో హీ డూ దాట్. బ్యాక్ బిచింగ్ ఇస్ డిఫరెంట్ థింగ్, బట్ దిస్ థింగ్స్ లైక్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ హీల్ సే ఇట్ ఆన్ దేర్ ఇట్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఫార్ మోస్ట్ అండి ఇంట్లో టాస్క్ వర్క్స్ చేయడం, క్లీనింగ్, కుకింగ్, హౌస్ వర్క్స్, ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ కదా. సో ఇంతవరకు సన్ను పైన ఎప్పుడు ఆ కంప్లైంట్ రాలేదండి. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లీన్లీ, ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ సన్నీ ఓవర్ హియర్. సో మనకు తెలుసండి సన్నీకి సింపతి ఆర్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయిందనేసి. లైక్ సి టాస్క్లో కూడా టీషర్ట్లో చేయబెట్టిన తర్వాత ఆ ఇష్యూ తర్వాత సెకండ్ సింపతి వర్కౌట్ అయింది వచ్చి అది కెప్టెన్సీలో అందరూ స్టాప్ చేశారు కదా. డెఫినెట్గా అందరూ చేశారు, దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇఫ్ యూ రిమెంబర్ ద పాయింట్స్ ఆఫ్ ద హౌస్ మేట్స్, ఐ థింక్ విశ్వ, రవి అండ్ లోబో ఆర్ నటరాజ్ మాస్టర్, దే యాడెడ్ దిస్ పాయింట్స్ అండి. లైక్ హౌస్లో సరిగ్గా వర్క్ చేయడు, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడు, ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు అనేసి. సి వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, బట్ షన్నుకి ఎప్పుడు ఆ కంప్లైంట్ అయితే రాలేదండి హౌస్ మేట్గా. దట్ ఈస్ అన్ డ్యూటీ, వన్ ఆఫ్ ద డ్యూటీ టు స్టే ఇన్ హౌస్ కదా. సో అదే అంటున్నా అంతే. So Sanu in that particular thing he has done his 100%, no doubt about it. And moreover, one more point, there is no sympathy at all for Sanu. ఎప్పుడు కూడా కెమెరాస్ ముందు వెళ్ళి మాట్లాడడం, ఫ్యాన్స్తో డైరెక్ట్గా మాట్లాడడం, హీ హాస్ నెవర్ డన్ దట్, ఐ థింక్ సో. అండ్ బీబీ ఎప్పుడు, ఐ మీన్ ఏదైనా తన లోలో ఉన్నప్పుడు కూడా తనను తను అన్ఫిట్ అని చెప్పుకున్నాడే కానీ వేరే హౌస్మేట్స్ ఇలా చేస్తున్నారు అనేసి అట్లీస్ట్ కెమెరాస్ ముందు చెప్పకపోవడం, ఇవన్నీ కూడా హీ హాస్ నాట్ ప్లేడ్ అట్లీస్ట్ సింపతి ఎప్పుడు ట్రై చేయలేదని అనిపించింది. అండ్ వన్ మోర్ పాయింట్, అండ్ టాస్క్స్ అన్నీ బాగా ఆడాడు. ఎస్ డెఫినెట్లీ మిర్చి తర్వాతే టాస్క్ ఆడడం స్టార్ట్ చేశాడు. బట్ ఈవెన్ దో హీ ఇట్స్ అడ్మిటెడ్ కదా, లైక్ ఐఎమ్ నాట్ లైక్ అదర్స్ ఫిజికల్లీ స్ట్రాంగ్, సో వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ, హీ ప్లేడ్ అండి, లైక్ హీ ప్లేడ్ హిస్ బెస్ట్. నవ్వు అంటే అప్పటి నుంచి తర్వాత అన్ని గేమ్స్ అన్నీ ఆడుతున్నాడు. రీసెంట్గా అయితే అన్ని గేమ్స్ చాలా బాగా కూడా ఆడాడు. సో వాట్ ఎవర్ హీ క్యాన్ డూ హీ డిడ్ అండి, దెర్ ఈస్ నథింగ్ రాంగ్. సో అదే ఫిజికల్ టాస్క్ అంటే ఓన్లీ ఫిజికల్గానే కదా, సమ్ టైమ్స్ దర్ ఈస్ అ మైండ్ గేమ్స్ ఆర్ స్మార్ట్ గేమ్స్. డెఫినెట్గా హీ హ్యాస్ హిస్ పాయింట్స్ అబౌట్ దట్. అండ్ సంచాలక ఆల్మోస్ట్ అన్బయాస్ డెసిషన్ తీసుకున్నాడు అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ నేమ్ అండ్ దట్ పర్టిక్యులర్ థింగ్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థింక్ పడిన 1 or 2 పాజిటివ్ ఎపిసోడ్స్లో సంచాలక్ ఎపిసోడ్స్ పాజిటివ్ పడ్డాయని నేను అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఈస్ నో పాజిటివ్ ఎపిసోడ్స్ ఫర్ షన్ను అట్ ఆల్ ఇన్ ద బీబీ. వన్ మోర్ పాయింట్, లైక్ తన ఒపీనియన్స్ కానీ లేకపోతే తన పాయింట్స్ కానీ హీ ఆల్వేస్ పుట్ అండి. లైక్ ఇన్ నామినేషన్స్ కూడా తను ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి పాయింట్స్ అయితే కన్వే చేయాలనుకున్నాడు, హీ డెఫినెట్లీ డూ దట్. అండ్ ఒపీనియన్స్ కూడా అంటే మనం టాప్ 6 పెట్టమన్నప్పుడు కూడా హీ అంటే తను శ్రీరామ్ చంద్ర, సన్నీ, దెన్ సిరి, లైక్ హీ నెవర్ డూ దట్ అంటున్నా. ఐ మీన్ టు సే తన ఒపీనియన్స్ అని ఆల్వేస్ హీల్ కన్వే అండి. సమ్ టైమ్స్ ఇన్ గుడ్ ఆర్ రాంగ్ ఆర్ బెటర్ వే, వాట్ ఎవర్ స్టాండ్స్ తీసుకోవడం కూడా, వాట్ ఎవర్ దట్, బికాస్ వీ డోంట్ హియర్ కదా, ఈవెన్ దో లాట్ ఆఫ్ గొడవలు జరిగినా కూడా. బట్
ఈ స్టాండ్స్ కదా అదే అంటున్నాను నేను అంతే. నో షుగర్ కోటింగ్ ఓట్స్ అండి. ఒకరిని వాళ్ళు ఎవరన్నా వచ్చి తన దగ్గరికి మాట్లాడిన దట్ డజంట్ హ్యాపెన్. తన జోన్లో తను ఉంటాడు అనుకోండి, అది వేరు. మాట్లాడాలనుకున్నా కూడా వాళ్ళకి ఏదో మెత్తగా ఒక నాలుగు నాలుగు మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళ గురించి బ్యాక్ వెళ్ళి ఐ హెవెంట్ సీన్ దట్. లైక్ వాళ్ళకి ఏదో వాళ్ళ దగ్గర నుంచి కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర మెత్తగా మాట్లాడి పని చేయించుకోవడం. ఐ హెవెంట్ సీన్ దట్. అండ్ ఇఫ్ ఎనీబడి నోటీస్ సంథింగ్ లైక్ దట్, ప్లీజ్ కమెంట్ ఇట్. మేబీ విల్ కరెక్ట్ అబౌట్ దట్. సో ఐ హెవెంట్ సీన్ అంటాడు అంతే. అండ్ అగైన్ స్ట్రాంగ్ బిలీవర్ అని అనిపిస్తుందండి. సీ సమ్టైమ్స్ మేబీ ఓవర్ కాన్ఫిడెంట్ ఆల్సో. Yes, there is nothing wrong in it, because when you have some five like 4 million people back to you, so definitely నీకు కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. చూడండి అంటే హౌస్ మేట్స్ కానీ హోస్ట్ సార్ కానీ అండ్ ఎవ్రీబడి పాయింట్ చేస్తున్నా కూడా వెన్ యూ స్టిక్ ఆన్ హిస్ పాయింట్, వాళ్ళ పాయింట్స్లో వాళ్ళు కరెక్ట్ అని నమ్ముతున్నారంటే డెఫినెట్గా యునో దాట్ మచ్ కాన్ఫిడెంట్ అనేది లైక్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ మేబీ దే ఆర్ రైట్ డూయింగ్ సంథింగ్ రైట్ ఓవర్ దేర్. అందువల్లే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బిలీవర్స్ ఇన్ దట్ పర్టికులర్ లైక్ నెవర్ గివ్ అప్ అన్నట్లు అనేసి ఉన్నారా అనిపించింది. అంటే జస్ట్ థింక్ చేయండి ఇలా కూడా అంతే, ఇంకేం లేదు. థింకింగ్ అండ్ గెస్సింగ్ అండి. అండ్ ఐమ్ నాట్ గివింగ్ షన్ను ద ట్యాగ్ ఆఫ్ లైక్ మెచ్యూర్డ్ ఆర్ బ్రహ్మ. బ్రహ్మ మేబీ జస్ట్ ఫర్ ఫన్ కోసం పెట్టిండొచ్చేమో. అండ్ మెచ్యూర్డ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ సిరీస్ ఎపిసోడ్, జస్ట్ మేబీ సిరీని కరెక్ట్ చేసిండొచ్చు కూడా. బట్ అగైన్ లూజింగ్ వర్డ్స్ లైక్ సిరీస్ గాయ వచ్చినప్పుడు కూడా హీ వాస్ లైక్ మనల్ని పెట్టలేదు అనేసి he lose some point. So I don't think so. He understand that particularly, but thinking and guessing, and it was like more than thinking and guessing. I can still analyze and చాలా బాగా చేస్తాడేమో అనిపించింది. See again, కరెక్ట్ చేస్తుండొచ్చు, రాంగ్ చేస్తుండొచ్చు, బట్ థింక్ చేస్తాడు కదండి. లైక్ ఇలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో. లైక్ వన్ ఆఫ్ ది ఎపిసోడ్లో కూడా అంటాడు కదా, లైక్ సన్నీ ఎస్ఎంకే గ్రూప్కి ఎలా వీళ్ళు సర్వైవ్ అవుతున్నారు ఇంకా అనేసి. అంటే వాట్ హిస్ మీనింగ్ అంటే, ఎందుకు చాలా మంది ట్రోల్ చేశారు దాన్ని, ఎందుకు చెప్తున్నానంటే వాట్ ఈస్ హిస్ మీనింగ్ అంటే వై పీపుల్ ఆర్ ఓటింగ్ దెమ్ అనేసి. లైక్ అంటే ఇంత గొడవలు చేస్తున్నారు కదా, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు కదా, స్టిల్ హౌ పీపుల్ ఆర్ ఓటింగ్ దెమ్ అనేసి హిస్ పాయింట్. సో దర్ ఈస్ నథింగ్ రాంగ్ టు అనలైజ్ కదా. దట్స్ ఆల్ మై పాయింట్. అండ్ వన్ లాస్ట్ పాయింట్ అండి, దట్ ఫ్రెండ్ జోన్ పాయింట్. ఎస్, ఎక్సెప్ట్ సిరి విషయం పక్కన పెడితే డెఫినెట్గా ఇనిషియల్ స్టేజెస్లో ఎలా అయితే ఉన్నాడు సిరీష్ అన్ను జెస్సీ, టిల్ నౌ అదే జోన్లో ఉన్నాడు. డెఫినెట్గా కొంతమంది అంతే అండి, వాళ్ళు ఒక జోన్లో ఉంటారు, ఆ చూస్ జోన్లోనే అట్లనే ఉంటారు. దే వోంట్ మింగిల్ విత్ ఎవ్రీబడి. కొంతమంది అలానే ఉంటారండి. సో దర్ ఈస్ నథింగ్ రాంగ్ అన్నట్. బట్ అదే అంటున్నా, రైట్ అయినా రాంగ్ అయినా గొడవలైనా ఎన్ని జరిగినా ఫైట్స్ అయినా కూడా అది ఎందుకోసం ఉన్నారు అవన్నీ వన్స్ దే కమ్అట్ విల్ నో అబౌట్ ఇట్. లైక్ వాళ్ళు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెన్ దే సీ దర్ ఎపిసోడ్ దే మేబీ దే అండర్స్టాండ్ ఆర్ నాట్, ఐ డోంట్ పుట్టింగ్ దెమ్ ఆన్ ద పాయింట్. బట్ హౌస్లో ఉన్నప్పుడు ఎంత గొడవలు చేసినా ఏం చేసినా ఎట్లున్నా కూడా అగైన్ at the end of the day they both are very good friends. So that's all about Shanu here. So I have just added all my points, whatever points I have on the Shanu. And again, I'm just mentioning here, I'm not Shanu fan at all. I mean, before BB or after BB or in the BB also, and I haven't watched his web series also. So I'm an SRC fan, but just to add on Shanu point of view, because I've seen a lot of negativity on promos or YouTube channels and some reviewers has done, because almost reviewers అందరూ కూడా షన్ను పేరు చెప్పే సన్నీని హైప్ చేశారు అనిపించింది. ఈవెన్ ఐ ఫెల్ దట్. అండ్ మోర్ ఓవర్ ఎస్, సో just to it's all his gameplay అండి. He just came here to know himself అంతే. Let him play however he likes. If he deserved, he'll win. If he don't deserve, definitely he won't win. So just watch the game and enjoy. That's all. And moreover, as an SRC fan, just vote to SRC. We have only one day left. So guys, just vote to SRC. Thanks Team Mixer for this opportunity again. And moreover, thanks for this wonderful job that you are actually giving respect to others' opinions also, and you're just adding our videos, I mean our voice to in a channel. It giving somewhere we are feeling very, you can say, confident or happy that yes, we are speaking our points to a channel. So thanks for that particular feeling that you are giving to us. That is very sweet of you, Team Mixer. Keep going, Team Mixer, and keep going SRC. Thank you.